సర్వమంత్ర స్వరూపిణి, అన్ని మంత్రములను తన స్వరూపముగా గలది. మననము చేసే కొద్దీ రక్షించేదాన్ని మంత్రము అంటారు. నిరంతర శ్రవణ, స్మరణ, మననాల వలన ఉపాసకుని రక్షిస్తూ చివరకు ఉపాస్య దేవతా స్వరూపంగా మార్చగలిగే అక్షరాల సంపుటాన్ని మంత్రం అనవచ్చు. సాధారణంగా వేదాలలో ఉండే వాక్కులను మంత్రాలు అంటారు. అవి రుక్కులు, సామలు, యజుస్సులు అని 3 విధాలుగా ఉంటాయి. ఈ 3 విధాల మంత్రాలు అమ్మవారి స్వరూపాలే. సృష్టి ఇంకా ఏర్పడకముందు అయ్యవారే ఉంటారు. అయ్యవారు ఉచ్చరిస్తే అమ్మవారు అనే సృష్టి ఏర్పడుతుంది. ఉచ్చరించే అయ్యవారిని సూచించే అక్షరం ఆ. ఉచ్చరింపబడే అమ్మవారిని ఉ, మా అనే అక్షరాలు సూచిస్తాయి. ఉచ్చారణకు కావలసిన శక్తి ఉ అయితే ఉచ్చారణకు తర్వాత ఏర్పడే భౌతికమైన వైఖరి ధ్వని మా. అయ్యవారు అమ్మవారు కలిస్తే సృష్టికి సంబంధించిన బీజం ఏర్పడుతుంది. ఆ, ఉ, మాల కలయికే ఓం. ఇది నాదం, సృష్టికి మూల బీజం. ఈ మంత్రముల యొక్క శక్తికి మూల శక్తి అమ్మవారే.